సత్యశివ సుందరుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆలపించిన ఆనందముసగే దివ్య కథ రామకథ. నయనానందం శ్రవణానందం ఒక్కసారి కలిగించే అద్భుత వరం సాయి రామ కథామృతం. ఇది సకల లోక సంజీవని సాయి పదం. ఎంత ప్రేమో మనమంటే స్వామికి. స్వామి ఉన్న ఈ చోటే సాకేతమని, సాగిలపడు మనం సాయి భక్తులమని, స్వామి ఆజ్ఞ వినిపిస్తే శబరి గుహులమవుతామని, పదములు మనకందిస్తే భరతులమవుతామనే భావన ఎంతో ఉదాత్తం. శివం పుష్పకం, సీత చిరభక్తి, త్యాగం లక్ష్మణుడు, యోగం అనిలజుడు. రామాయణంలో రామతత్వాన్ని అనుభవించిన పాత్రల్లో సాయి భక్తులను ఊహించిన మధుర భావన ఈ గేయం. మనల్ని మనసారా చేరదీస్తే స్పందన ఎలా ఉంటుందో వివరించిన వైనం ఈ గీతం. మన మనస్సులను రామమయం చేస్తే మనం సాయి యుగంలో ఉన్నామని తెలుపుతుంది. సాయి రామ కథామృతము శ్రవణానందము కాదా. సాయి రామ కథామృతము శ్రవణానందము కాదా. సకల లోక సంజీవని సాయి పదము కాదా. సాయి రామ కథామృతము శ్రవణానందము కాదా. స్వామి ఉన్న ఈ చోటే సాకేతము కాదా. స్వామి ఉన్న ఈ చోటే సాకేతము కాదా. సాగిలపడు మనమంతా స్వామి భక్తులము కాదా. సాగిలపడు మనమంతా స్వామి భక్తులము కాదా. సాయి రామ కథామృతము శ్రవణానందము కాదా. స్వామి ఎదుట కనబడితే శబరి గుహులమైపోమా. పదములు మనకందిస్తే భరతులమైపోమా. స్వామి ఎదుట కనబడితే శబరి గుహులమైపోమా. పదములు మనకందిస్తే భరతులమైపోమా. స్వామి ఆజ్ఞ వినిపిస్తే శత్రుఘ్నులమైపోమా. స్వామి ఆజ్ఞ వినిపిస్తే శత్రుఘ్నులమైపోమా. జాలి చూపి లాలిస్తే శిలలము పూలైపోమా. జాలి చూపి లాలిస్తే శిలలము పూలైపోమా. సాయి రామ కథామృతము శ్రవణానందము కాదా. శివమే పుష్పకమైతే చిరభక్తియ సీతైతే, త్యాగమే లక్ష్మణుడైతే, యోగమే అనిలజుడైతే. శివమే పుష్పకమైతే చిరభక్తియ సీతైతే, త్యాగమే లక్ష్మణుడైతే, యోగమే అనిలజుడైతే. స్వామియే పరమాత్మైతే మన
మనమే జీవులమైతే మనసంతా రామమయం మనమున్నది సాయి యుగం స్వామియే పరమాత్మైతే మనమే జీవులమైతే మనసంతా రామమయం మనమున్నది సాయి యుగం సాయి రామ కథామృతము శ్రవణానందము కాదా సాయి రామ కథామృతము శ్రవణానందము కాదా సకల లోక సంజీవని సాయి పదము కాదా సాయి రామ కథామృతము శ్రవణానందము కాదా